సాగు చేసి 1500 ఎకరాల పొలం మీ స్వార్థానికి చేయాలా? మీరొక మాట చెప్తే అయిపోతుందని ఇక్కడ దాకా వచ్చాం. కావాలంటే మీ వాటా మీకు ఇస్తాం. ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా? ఎవరు పంపించారో తెలుసా? ఉమన్న. చెప్పింది చేస్తే మిమ్మల్ని చంపాలన్న పగ కొంచెమైనా తగ్గుతుంది. పగలాగుతాయంటే ఆనందమే, కానీ పేదోడి జీవితం పణంగా పెట్టి కాదు. వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇద్దాం. ఎంతో కొంత. రైతులకి డబ్బులిస్తే ఏం చేయాలో తెలియదు, నేలనేం చెయ్యాలో మాత్రమే తెలుసు. ఇంత దూరం వచ్చినట్టున్నారు, మజ్జిగ తాగి వెళ్ళండి. ఇన్నేళ్లు అన్నీ మూసుకుని కుక్కిన పేనుల్లా బతికారుగా, ఇప్పుడు కొత్తగా ఈ రోషం ఎందుకు? నువ్వు కాదన్నావన్న కబురుతో మేము ఈ ఊరు దాటితే ఈ ఊరోళ్ళంతా మీ ఇంటిళ్ల పాతికి తద్దినం పెట్టాల్సి వస్తుంది. చంపేస్తా. చెప్పాల్సింది చెప్పారుగా, ఇక మీరు బయలుదేరచ్చు. గడపలో ఒక ఇంటిని ఒక పెద్ద ఆయన్ని నమ్ముకుని ధైర్యంగా ఉన్నాయి. 6 నేసుకొచ్చి ఆ ధైర్యాన్నే భయపడదామంటే మీరెలా నమ్మారా? మంచితనం వల్ల పొలిమేర దాటి అత్తారింటికొచ్చి వెళ్ళినట్టు వెళ్తున్నారు. 20 ఏళ్ళ నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఆడి కొడుకొచ్చాడని చెప్పు. 20 ఏళ్ల నుంచి మీ నాన్న మీదున్న గౌరవంతో తల దించుకుని బతుకుతున్నాం. ఆ కొడుకులకు ఎదురెళ్లి సయ్యనేవాడు సరైనోడు ఎవడొస్తాడని చూస్తున్నాంరా. ఈ ఇంటి రక్తమే 6 అడుగుల పౌరుషమై వస్తుందనుకోలేదురా. ఇక్కడ జరిగిందేది ఉమన్నకి తెలియకూడదు. తెలిస్తే మన ప్రాణాలు తీసేస్తాడు. మనమనుకున్నంత మెతకోడు పిరికోడు కాదన్న ఆ దేవాగాడు ఆ ఊరు జోలికొస్తే ప్రాణం ఇవ్వడానికైనా ప్రాణం తీయడానికైనా వాడు రెడీగా ఉన్నట్టున్నాడు. ఇళ్ల మధ్య వైరం 2 ఊళ్ల మధ్య వైరంగా మారకూడదని 20 ఏళ్లుగా కంటి మీద కునుకు లేకుండా బతుకుతున్నాను సార్. పగతో వాళ్లు నా ఇంటి మీదకొస్తే బాధతో ఓర్చుకుంటున్నామే కాని తిరిగి వాళ్ళింటి మీదకి కత్తులు దూయట్లేదు సార్. నిన్న రాత్రి సమయానికి మా వాళ్ళు వచ్చి ఆపకపోతే ఊరు శ్మశానంగా మారేది సార్. పంట చేతికి వచ్చింది కదా,
మీ వాళ్ళే బిర్రున దాగి తగలెట్టుకొని ఉంటారు. పైగా చదువుకున్నోడున్నాడుగా, ఇన్సూరెన్స్ వస్తుందని చెప్పుంటాడు. ముందు వెనక చూడకుండా కొంపలంటించుకున్నారు. ఎస్పీ గారు, చిన్న పెద్ద చూడకుండా వాళ్ళు చెప్పింది నమ్మి మమ్మల్ని ఏడుదాకా పిలవకూడదు. చెయ్యనివి కూడా చేయాలనిపిస్తుంది. సారీ దేవా గారు, ఇది వాళ్లే చేశారని నాకు కూడా తెలుసు. కానీ ఏం చెయ్యలేని పరిస్థితి. మండే సూర్యుడు కూడా అలిసిపోయి పశ్చిమానికి వాలిపోతాడు. కానీ వీళ్ళ ఆవేశాలు ఎప్పుడు అలిసిపోతాయో అర్థం కావడం లేదు సార్. వస్తాను. ఈ గడ్డ మీద పుట్టినోడికి రక్తం మరిగితే పగోడి ప్రాణం కోసం వస్తారనుకున్నాను. ఇలా ఆడంగోల పోలీసుల దగ్గరకు వస్తారనుకోలేదు. ఈసారికి ఇళ్లే తగలబడ్డాయి. ఇళ్లలో ఉన్న జనం కూడా తగలబడితే ఆడికి పోతాడో. మనిషివా పశువరా? జై, ఎక్కడికి? కాలర్ పట్టుకోవడం ఏముందిరా? నీ ఊరొచ్చింది మెడ పట్టుకున్నా. ఆ ఊరు మీదకి రావాలంటే నువ్వు స్కెచ్ చేసుకురావాలి. నేను హ్యాంగర్ కొన్న షర్ట్ వేసుకొచ్చేస్తా. జై, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? దగ్గరలో తనకు తెలిసిన వాళ్ళున్నారంటే ఓసారి పలకరించొద్దామని వెళ్ళామన్నయ్య. ఊళ్ళో పరిస్థితులు బాగాలేవు. ఏవో చిన్న గొడవలు. నువ్వేదో సరదాగా ఉందామని ఇక్కడికి వచ్చుంటావు. ఈ టైంలో ఇక్కడ ఉండడం మంచిది కాదు. ఆ ఊరి మనుషులకి నువ్వెలా ఉంటావో కూడా తెలియకూడదు. నీకేదైనా అయితే అది జీవితాంతం నన్ను క్షమించదు. నువ్వు బయలుదేరి. సరే నాన్న.